యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 23వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. కీర్తనలు 122వ కీర్తన 8వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ నామమును సహోదరులకు ప్రచురపరచెదను. సమాజం మధ్యమున నిన్ను స్తుతించెదరు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నీతిమంతురాలవైతే, నీవు నీతిమంతుడవైతే నీ నిమిత్తము, నీ సహవాసుల నిమిత్తము, నీ సహోదరుల నిమిత్తమును నీ చుట్టూ ఉన్న వారందరికీ క్షేమము కలుగును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. కావున ఇశ్రాయేలును కాపాడు దేవుడు కురికడు నిద్రపోడు. ఈ రోజు మొదలుకొని నీలో ఉన్న ప్రతి పాపములు, రహస్య పాపములు, బహిరంగకరమైన పాపములు, వాటన్నిటిని, చెడు అలవాట్లు, వాటన్నిటిని విడిచి దేవునికి ప్రీతికరమైన బిడ్డగా అనేకుల ఎదుట సాక్షికరమైన జీవితాన్ని జీవించి ఇతరులకు నీవు మాదిరికరంగా జీవించుము. అలాంటప్పుడు దేవుడు నీ ద్వారా అందరినీ ఆశీర్వదించును, రక్షించును. నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి అనేకులు మారు మనసు పొందుదురు. అట్టి కృపా కనికరము దయ దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.